అంతా అయిపోతుంది, కంట్రోల్కి వస్తారు అనేది నేను అనుకోవడం లేదు. రైట్. డాక్టర్ తులసిరెడ్డి గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. అండ్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు మీ దగ్గర వచ్చే ముందు ఒకసారి వాళ్ళ బిలావల్ భుట్టో జర్దారీ వారి మినిస్టర్, అక్కడ పాకిస్తాన్ మినిస్టర్, ఆయన ఆవేశపూరితంగా అప్పట్లో మాట్లాడారు. సింధు నది గారు నీళ్లు మాకు పారకపోతే రక్తం పారిస్తామని. అక్కడ నీళ్లు లేవు, రక్తం లేవు, గడ్డి పరకలు మొలిచి ప్రస్తుతం ఒంటెలు తిరుగుతున్నాయి ఆ ఏరియాలో. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. सब देखते हैं और मैं सखर में इसी सिंधु दरिया के साथ खड़े होके भारत को कहना चाहूंगा कि सिंधु हमारा है और सिंधु हमारा रहेगा। या इस दरिया से हमारा पानी बहेगा या उनका खून बहेगा, ऐसे नहीं हो सकता। సో రవికిరణ్ గారు చూశారు కదా, అయితే సింధు నీళ్ళన్నా పారాలి, లేకపోతే భారతీయుల రక్తం అన్నా పారాలి, రెండూ జరగట్లే. అక్కడ ఒంటెలు తిరుగుతున్నాయి, ప్రస్తుతం ఎండిపోయింది ఆ ప్రాంతం అంతా. సరే, ఇందాక డాక్టర్ తులసిరెడ్డి గారు ప్రస్తావన చేశారు, అంబాసిడర్ గారు కూడా ప్రస్తావన చేశారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఇప్పుడు డాక్టర్ తులసిరెడ్డి గారు చెప్పిన 4 రాష్ట్రాలు జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా కూడా, ఈవెన్ హర్యానాలో కొన్ని సింధు నదికి వాటర్ని డైవర్ట్ చేసి ఇక్కడ ప్రాజెక్టులో బ్యారేజ్లో కట్టే ప్రతిపాదన అప్పట్లోనే చేసింది. దాని మీద వర్కౌట్ చేయమని చెప్పేసి కూడా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖని ప్రధానమంత్రి ఆదేశించారు. వర్క్ నడుస్తుంది. ఒక పక్క ఓవర్ నైట్ డ్యామ్స్ ఓవర్ నైట్ బిల్డ్ అవ్వటం అనేది సాధ్యం కాదు. కాబట్టి ప్రాథమికంగా జరగాల్సిన ఎక్సర్సైజెస్ జరుగుతుంది. ఒకవేళ అదే జరిగితే సింధు వాటరు, ఎందుకంటే ఎక్సెస్ వాటర్ మనం ఉంచుకోలేం, ఇన్ఎవిటబుల్గా వదిలేయాలి. ఆ ఎక్సెస్ వాటర్ని మళ్ళీ యూటర్న్ తీసుకొని మన దేశంలో ఈ క్షామ పీడిత ప్రాంతాలు ఉంటాయి కదా, అక్కడికి మళ్లించే కార్యక్రమం ఆ 4 రాష్ట్రాల్లో ఒక ప్రతిపాదన అయితే చాలా గట్టిగానే కేంద్ర జలశక్తి మంత్రి శాఖలో నడుస్తుంది. భుట్టో గారిని చూసాం, వారు తండ్రి భుట్టో దగ్గర ఇలాంటి ఆవేశం లేదు, చాలా సీజన్ పాలిటీషియన్. మరి ఈయనకి ఈ ఆవేశం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. కానీ అయితే నీళ్ళు రక్తం తప్పించి వీళ్ళు ఇంకోటి మాట్లాడరండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ బుట్టో పేకలో జోకర్ లాగా మనం గత 2-3 ఏళ్ళగా చూస్తున్నాం. అతను ఏం చెప్పాడు, ఏంటో తర్వాత ఏ రకంగా మార్చుకున్నాడని. అయితే ఈ పక్కన పెడితే అయితే డాక్టర్ జయశంకర్ గారు నిన్న చిన్న ఐఐటి విద్యార్థులతో జరిగినటువంటి ముఖాముఖిలో ఎంత క్లాసికల్ గా భారతదేశ విదేశ విధానాన్ని అత్యంత అద్భుతంగా లాఘవంగా ఆవిష్కరించిన తీరు అత్యద్భుతం అండి. మనకున్నటువంటి చాలా గొప్ప డిప్లొమాట్లలో ఈయనొకళ్ళు. ఒక ఏక్ తీసే బహుసారి నిషాని అంటారు కదా, ఒక బాణంతో అనేకమైనటువంటి టార్గెట్లు కొట్టాడు ఆయన. కేవలం మనం ఇప్పుడు పాకిస్తాన్ గురించి చెప్పారనుకుంటున్నాం, పాకిస్తాన్ గురించే కాదు ఆయన చెప్పింది, బంగ్లాదేశ్ గురించి కూడా చెప్పాడు ఆయన పరోక్షంగా. వాళ్ళ గురించే కాదు, అమెరికా, చైనాకి కూడా చెప్పేశాడు పరోక్షంగా, ఏం చెప్పాల్సింది చెప్పాడు. ఆయన ఏంటంటే ఆయన ఏమన్నారు స్పష్టంగా, నైబర్ అంటే ఇంటి ఇరుగు పొరుగు. మన నైబర్ ఫస్ట్ పాలసీ ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014 ప్రమాణ స్వీకారం చేసినప్పుడు సార్క్ దేశాలందరినీ పిలిచారు. అప్పుడు నవాజ్ షరీఫ్ గారు కూడా వచ్చారు, అందరూ పాల్గొన్నారు. నైబర్ ఫస్ట్ పాలసీ మన ఆ రోజు అనౌన్స్ చేశారు. అందరూ నైబర్స్ అందరూ కలిసికట్టుగా ముందుకెళ్తాం, మేము అందరూ సహకరిస్తామని. బట్ ఏ రకంగా ఆ తర్వాత పాకిస్తాన్ చేసిన విధానాలతో కారణంగా నవాజ్ షరీఫ్ గారి ఇంట్లో పెళ్లికి కూడా నరేంద్ర మోడీ గారు వెళ్ళారు. అలఫేషాలని వెళ్ళి దిగేసి వెళ్ళారు కదా, ఆ సాహసం ఎవరు చేయలేకపోయారు. అలా చేసిన తర్వాత కూడా మనం చూసాం ఏ రకంగా టెర్రరిజాన్ని వాళ్ళు ఎగుమతి చేస్తారు. దాంతో మనం చర్చలు ఆపేసాం. సో నైబర్ ఫస్ట్ పాలసీ కదా అని చెప్పి విద్యార్థులు అడిగితే దానికి స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు మన ఇంటి ఇరుగు పొరుగు ఉంటారు, మనం చక్కగా ఉంటే వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే ఒక రైల్వే స్టేషన్ దగ్గర దింపాలనుకోండి, టక్కన మన పిల్లల్ని పంపిస్తాం, అంకులు దింపేస్తారా అంటాం. లేకపోతే వాళ్ళ ఇంట్లో పెరుగు తోడేటట్టు పెరుగు లేదనుకోండి, ఆంటీ గారు పెరుగు అంటే తొలగిస్తాం. మంచి రిలేషన్స్ ఉంటాయి. మంచి రిలేషన్స్ లేవు, వాళ్ళు సరిగ్గా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళ చెత్త మన ఇంట్లో వేస్తున్నారు, వాళ్ళ కుక్కల్ని మన ఇంటి పిల్లల మీద వదులుతున్నారు, ఇలా చేస్తారు అనుకోండి. ఆ నైబర్స్ ఇరుగు పొరుగుతో మనం మాట్లాడతామా? వాళ్ళు పెరుగు పాలు లేకపోతే ఉప్పు బెల్లాలు పంచుకుంటావా? పంచుకోం కదా.
సేమ్ అదే విధానం దేశాలకు కూడా వర్తిస్తుంది. ఈరోజు మనం గుడ్ నైబర్, మన నైబర్ చక్కగా ఉంటే మనం అన్ని రకాలుగా సహకరిస్తాం, ఇకపోతే ఆపేస్తాం. ఏదైతే గుడ్ ఫెయిత్ లో కొన్ని ఒప్పందాలు చేసుకున్నాం, అది ఇండస్ వాటర్ ట్రీటీయే కాదు, గ్యాంజెస్ వాటర్ ట్రీటీ బంగ్లాదేశ్ చేసుకున్నాం. గ్యాంజెస్ వాటర్ ట్రీటీ, గంగా నది నీళ్లను కూడా మనం వాళ్ళకి ఇస్తున్నాం. అక్కడ మనకి వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశ్ సరిహద్దుకు మన లోపల పర్కా డ్యామ్ ఉంది. ఆ డ్యామ్ ద్వారా గంగా వాటర్ ని కంట్రోల్ చేసుకుంటున్నాం. అక్కడ ఆ నీళ్లు వదులుతడం ద్వారా బంగ్లాదేశ్ కి 40% సాగునీరు అక్కడి నుంచి వెళ్తుంది. ఈ రోజు బంగ్లాదేశ్ లో వేగంగా పరిణామాలు మారుతున్నాయి. వాళ్ళు సరే వాళ్ళ అంతర్గతంగా ఏం పడతారో వాళ్ళు పడండి, మీరు చావండి, సరే హిందువుల మీద అరాచకాలు చేస్తాం, మనం ఇక్కడ నుంచి ఖండిస్తాం. బట్ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు, వచ్చే ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ఉన్నటువంటి కేర్ టేకర్ ఈ మహానుభావుడు ఉన్న ప్రభుత్వంలో కావచ్చు, ఏ రకంగా అక్కడ ఉగ్రవాదులను కూడా తయారు చేస్తారు భారతదేశానికి వ్యతిరేకంగా. ఎందుకంటే అక్కడ పాకిస్తాన్ ఐఎస్ఐ యాక్టివిటీస్ పెరిగిపోయాయి. అక్కడ బ్రిగేడియర్ మహమ్మద్ చౌదరి అనే వ్యక్తి, అంతర్జాతీయ కథనాలు వస్తున్నాయి, అక్కడికి వెళ్ళి డాకా సెల్ అని ఒకటి ఓపెన్ చేసి అక్కడ ఇటీవల ఐఈడీస్ 25 ఐఈడీస్ పట్టుకున్నారు. అలాగే ఒక మద్రసాలో బెల్ట్ బాంబులు కట్టుకునే బెల్ట్ బాంబులు 12 పట్టుకున్నారు. సో ఇటువంటి అన్ని అంటే ఒక ఉగ్రవాద సెల్ తయారు చేస్తుంది భారతదేశానికి వ్యతిరేకంగా, ఎక్కడి నుంచి కూడా ఉగ్రవాదులు పంపించాలని. సో ఇటువంటి కనుక మీరు అక్కడి నుంచి ఉగ్రవాదులను కనుక చేస్తే సింధు నది జలాలే కాదు, గంగా నది జలాల ఒప్పందం కూడా, ఎందుకంటే మనం గంగా నది ఒప్పందం ఇప్పుడు 1996 లో చేసుకున్నాం. ఈ సంవత్సరం అది 30 ఏళ్ళకి చేసుకున్నాం, 30 ఏళ్ళు పూర్తి అయిపోతుంది ఈ సంవత్సరం. అది రిన్యూ చేసుకోవాలా వద్దా అన్నది మనం వరకు ఉన్న రిలేషన్స్ బట్టి నిర్ణయించుకుంటాం. సరే సింధు జలాలు అయితే మనం రద్దు చేసాం, రద్దు కాదు స్టాండ్ స్టిల్ లో పెట్టాం, ఫ్రీజ్ లో పెట్టేసాం. ఫ్రీజ్ లో పెట్టేసి మనం స్పష్టంగా చెప్పాం, నీళ్లు కన్నీళ్లు రెండు ఒకేసారి వెళ్ళవు, మేము నీళ్లు ఇస్తే మీరు మాకు కన్నీళ్లు ఇస్తారంటే కుదరదు. అలాగే బ్లడ్ అండ్ వాటర్ డజన్ గో టుగెదర్, వాటర్ అండ్ వార్ కాన్ కో ఎగ్జిస్ట్, చాలా స్పష్టంగా చెప్తున్నాం. అదే బంగ్లాదేశ్ కూడా. ఇప్పుడు నా విచిత్రం ఏంటంటే అంతర్జాతీయంగా మనమే ఎగువనున్నట్టు మనం కింద దేశాలు ఒప్పందం చేసుకుంటాం, కానీ మన పైన ఉన్నటువంటి టిబెట్ ని చైనా ఆక్రమించింది. ఆ చైనా బ్రహ్మపుత్రకి మరి మన అరుణాచల్ ప్రదేశ్ అస్సాంలో గుండా బంగ్లాదేశ్కి వెళ్తుంది. మరి చైనాకి భారతదేశానికి ఒప్పందం ఏం లేదే, ఒప్పందం లేదు. కనీసం ఫ్లడ్ వరద నీరుని ఇవ్వటానికి, సమాచారం షేర్ చేసుకుంటానికి ఒప్పందం ఉండేది. ఏంటి వరద నీరు, అది కూడా ఇవ్వడం మానేసింది చైనా. గత 3 సంవత్సరాలుగా ఇవ్వడం మానేసింది. దానివల్ల వరద మన ప్రాంతంలో మనం ఇక్కడ వాళ్ళు చేసుకున్నప్పుడు మరి చైనాతో ఒప్పందాలు ఏంటి అంటే, వాళ్ళకి లేనటువంటి ఇది మనకు అవసరమా? వాళ్ళతో లేని ఒప్పందాలు మనం వీళ్ళతో ఎందుకు చేసుకోవాలి? అక్కడికి గుడ్ విల్ తో, అవుట్ ఆఫ్ గుడ్ విల్ మనం చేసుకున్నాం బంగ్లాదేశ్ తో కానీ పాకిస్తాన్ తో కానీ. ఈరోజు సింధు నది మీద మనం ఎక్కువ డ్యామ్లు ఎందుకు కట్టలేదు? ఎందుకంటే 20% మనం వాడుకుని 80% ఇస్తాయి. యాక్చువల్గా అయితే ఆ ఒప్పందం 1961 చేసినప్పుడు మెయిన్ గా అదంతా డ్రాఫ్ట్ చేసిన వ్యక్తి నిఖిలేష్ పేరున్నాయి. ఆయన ఆటోబయోగ్రఫీ రాశారు. ఆటోబయోగ్రఫీలో ఆయన ఏం రాశారంటే, నేను ఒక పొరపాటు చేసేసాను, భారతదేశం ఉన్నటువంటి అప్పుడున్నటువంటి నీరు అవసరాల దృష్ట్యా నేను అలా అలా ఆ ఒప్పందానికి నేను డ్రాఫ్టింగ్ అని చేశాను. యాక్చువల్ గా భవిష్యత్ అవసరాలు నేను ఊహించలేదు, పొరపాటు జరిగిపోయింది నా వల్ల. భవిష్యత్ అవసరాలకి, భవిష్యత్ ఇండస్ట్రియల్ అవసరాలకి, భవిష్యత్ నీటి త్రాగునీరు సాగునీటి అవసరాలు నేను దృష్టిలో పెట్టుకోవాల్సిందే, నేను పెట్టుకోలేదన్నారు. అలాంటి పొరపాట్లు జరిగిపోయాయి. ఈ రోజు మనకు జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వాలు కూడా, అక్కడ ముఖ్యమంత్రి కూడా మాకు నీళ్ళు అంటున్నారు. ఎందుకు నీళ్ళు లేవు? ఉన్నా మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది, తాగటానికి లేదు. ఏంటంటే అది వెళ్ళిపోతున్నాయి. సో దాన్ని ఇప్పుడు వాటర్ ఛానల్స్ కడుతున్నారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చాక ఛానల్స్ కట్టడం, అలాగే 160 కిలోమీటర్లు అక్కడ నుంచి తీసుకొచ్చి పక్క రెండు నదులు అనుసంధానం చేస్తున్నారు. ఒక టనల్ తవ్వాలి, టనల్ తవ్వి దాని నుంచి వాటర్ డైవర్ట్ దీంట్లోకి వచ్చేస్తారు. దీంతో అంటే చేసుకోవాలంటే 1.25 లక్షల ప్లాన్లు. సో ఎందుకు చేసుకోలేదు ఇన్ని సంవత్సరాలు అంటే, సో సరే అయితే వాళ్ళు కూడా వాటర్ కావాలి కదా అని చెప్పేసి అనుకుని మన చైనాకి లేనటువంటి సహృదయం మనం సహృదయం చూపించి చేసాం. బట్ వాళ్ళకి మన రిటర్న్ లో వస్తుంది ఏంటి? ఈరోజు బంగ్లాదేశ్ కూడా ఆ రకంగానే మాకు ఉగ్రవాదులు ఎగుమతి చేసే విధంగా మీరు గనక మన బంగ్లాదేశ్ వెళ్ళారు జయశంకర్ గారు. వెళ్ళిన తర్వాత నిన్న ఆలఫేషన్ అన్న బంగ్లాదేశ్ హై కమిషనర్ బంగ్లాదేశ్ ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ పిలిపించారు. వాళ్ళు క్షణంగా ఏదో జరుగుతుంది డిస్కషన్, బహుశా ఏదో జరిగి ఉంటుంది, జయశంకర్ గారు చెప్పుకుంటారు. దాని కొనసాగింపుగానే ఇప్పుడు ఐఐటి చెన్నైలో కూడా స్ట్రాంగ్ మెసేజ్ ఇండైరెక్ట్ గా ఇచ్చారు బంగ్లాదేశ్ కూడా. మీరు కనుక మాకు ఉగ్రవాదులను అక్కడ నుంచి పంపించే ఏర్పాటు ఇవన్నీ మళ్ళీ ఇది ఖలీదా జియా
బేగం ఖలీదా జియా ఉన్నప్పుడు అలాగే చేసే ప్రయత్నం చేశారు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి, అస్సాం కి, మనకి బోడో మిలిటరీస్ ఎన్ని ఉన్నప్పుడు బంగ్లాదేశ్ సపోర్ట్ ఇచ్చింది వాళ్ళందరికి, డిస్టర్బ్ చేసింది. ఆ రకంగా మళ్ళీ చేసే ప్రయత్నం కనుక చేస్తే, సో నైబర్, గుడ్ నైబర్ ఉంటే ఎలా ఉంటామో, బ్యాడ్ నైబర్ ఉంటే మేము మా ట్రీట్మెంట్ అలాగే ఉంటుంది. ఇండైరెక్ట్ గా చెప్తాం, గంగానది వాటర్ ఒప్పందాలు కూడా ఈ సంవత్సరం ముగిసిపోతుంది, కూర్చోవాలి, మేము కూర్చోవాలి, ఇండైరెక్ట్ గా చెప్తాం. సో ఈ రకంగా ఏంటంటే మీరు ఇప్పుడు ఒకటి సార్, మన పొరుగు దేశాలకి ఎప్పుడు ఇబ్బంది వచ్చినా, ఎప్పుడు ఏ అవసరమా ముందు మనమే వెళ్ళాం. శ్రీలంకకి ఇటీవల 2 నెలల క్రితం మనకు కూడా వచ్చింది ఆ తుఫాన్. మనకు తక్కువగా ఎఫెక్ట్ అయింది, వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ అయింది. 24 గంటల లోపు వెళ్ళి ఆడికి నిలబడి సహకరించింది ఎవరు? శ్రీలంకకి, భారతదేశం కాదా? వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే $4 బిలియన్ ఇచ్చాం మనం. IMF కూడా ఇవ్వలేదు, ఇమీడియట్ గా ఇచ్చాం రిలీఫ్, మీరు సెట్ అవ్వండి అని. అలాగే పాకిస్తాన్ లో ఏదో ఇబ్బంది అయితే ఇస్తున్నాం కదా, కరోనా టైంలో కూడా మనం మన పొరుగు దేశాలకు అన్నిటికీ పంపించాం. అలాగే నేపాల్ పార్లమెంట్ కట్టింది ఎవరు? నేపాల్ కి పార్లమెంట్ కట్టించింది మనమే కదా. బంగ్లాదేశ్ కి అనేక విద్యుత్ తెచ్చింది ఎవరు? దారిపోయే దరిద్రాలన్నీ నెత్తిన పెట్టుకున్నాం, అది మీరు చెప్పాలనుకున్నది అంతే కదా. వాళ్ళని వాళ్ళ పట్ల కన్సర్న్ ఉండాల్సిన అవసరం అయితే లేదండి. ఆ పాలసీనే బహుశా నిన్న డిఫెన్స్ మినిస్టర్ కానీ